హాయ్ అండి. మీలో ఎంతమందికి ఈ కాయ తెలుసో కమెంట్ చేయండి. అలాగే దీన్ని ఎప్పుడైనా తిన్నారా? చూడటానికి అచ్చం పప్పరపనసకాయ లాగా ఉంది కదా, కానీ ఇది గుజరాత్ స్పెషల్ పుచ్చకాయ అన్నమాట. దీన్ని కట్ చేసినప్పుడు ఏం కలర్ ఉంటుందా అనుకున్నాను, కానీ రెడ్ కలర్ ఉంది. రీసెంట్ గా ఒక రీల్ లో అయితే చూసాను అనమాట, వాటర్ మిలన్ ఎల్లో కలర్ లో కూడా ఉంటుందని. సో అలాగే ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఇది ఎగ్జాక్ట్ గా మామూలుగా నార్మల్ కలర్ లోనే ఉందన్నమాట, రెడ్ కలర్ లోనే. టేస్ట్ అయితే అదిరిపోయింది. నార్మల్ వాటర్ మిలన్స్ తో పోల్చుకుంటే ఈ వాటర్ మిలన్ అయితే స్వీట్నెస్ ఎక్కువ ఉంటుందంట. సో అలాగే ఉంది టేస్ట్ యాస్టీస్. ప్రేమకు గానీ హర్షక్ గానీ ఎప్పుడు కూడా వాటర్ మిలన్ అంటే చాలా ఇష్టం అనమాట. డే బై డే ఖచ్చితంగా తీసుకొస్తూనే ఉంటారు మా వారైతే. అంటే ఇష్టంగా తింటూ ఉంటారు కూడా. పిల్లలు అయితే వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను కూడా ఇస్తూనే ఉంటాను. మా వారికి అయితే డ్యూటీ టైం అయిపోయింది అనమాట, బీ షిఫ్ట్ కి వెళ్ళాలి. సో ఇక పిల్లలతో పాటుగా ఆయనకు కూడా వాటర్ మిలన్ అయితే ఇచ్చాను. ఇక తింటూ ఉన్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఇడ్లీ అయితే చేశాను, కానీ చట్నీ మాత్రం కసమైపోయింది. సాల్ట్ అయితే ఎక్కువ వేసేసా. ఇక ఇంట్లో దీపం అయితే మా వారే పెడుతూ ఉంటారు కదా, సో అలా దీపం వెలిగినప్పుడు కొంచెం మనసుకి ప్రశాంతంగా ఉంటుంది కదా చూసినప్పుడు. లైక్ ఇచ్చి వెళ్ళండి.